ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీరు ఇంకెప్పుడు ఆల్కహాల్ తాగాలి అనుకోరు. ఆల్కహాల్ తాగినప్పుడు మీ కడుపులో మంటగా ఉంటుందా లేదా నీరసంగా ఉంటుందా, ఆల్కహాల్ తాగిన తర్వాత దాహం ఎక్కువగా వేస్తుందా, ఇలా మీకు గనక జరుగుతున్నట్లయితే మీరు త్వరలోనే ఖచ్చితంగా చనిపోతారు. ఫ్రెండ్స్ ఆల్కహాల్ ఎటువంటిది అంటే మీరు ఒక్కసారి తాగితే అది ఖచ్చితంగా మీకు అలవాటు అయిపోతుంది. దానివల్ల ఎన్నో వ్యాధులు పుట్టుకొస్తాయి. ఆల్కహాల్ మన బాడీ పైన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. వాటి గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీలో ఎవరైనా ఆల్కహాల్ తాగాలనుకుంటే ఖచ్చితంగా మానేస్తారు. చాలా మంది వోడ్కా, జిన్, రమ్, విస్కీ, వైన్ లాంటి హై పర్సెంటేజ్ ఆల్కహాల్ ఉన్న డ్రింక్స్ తాగితే ఆరోగ్యం చెడిపోతుందని, కానీ బీర్ తాగితే మన ఆరోగ్యానికి మంచిది అని చెప్తూ ఉంటారు. అందుకనే ఈ రోజు యూత్ అంతా బీర్ ఎక్కువగా తాగుతున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం? బీర్ తాగితే మన శరీరంలో ఏ మార్పులు జరుగుతాయి? వాటి గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఏం జరుగుతుంది, ఆల్కహాల్ బాడీలోకి వెళ్ళాక ఏం జరుగుతుంది, అంతేకాదు కేవలం బీర్ మాత్రమే తీసుకోవటం వల్ల ఏం జరుగుతుంది, ఏ ఏ ప్రయోజనాలు ఉన్నాయి, ఏ ఏ నష్టాలు జరుగుతుంది అని మొత్తం డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అయితే అంతకంటే ముందు మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయటమే. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది. ఫ్రెండ్స్ ఆల్కహాల్ తాగటం వల్ల లివర్ పాడవుతుందని మీరు వినే ఉంటారు. స్టార్టింగ్లో మీరు ఆల్కహాల్ తాగినప్పుడు అది మీకు చేదుగా అనిపిస్తుంది. అలా తాగినాక చాలా ఆనందంగా ఉంటుంది, బ్రెయిన్ కూల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నిజానికి ఆల్కహాల్ తాగటం వల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఆల్కహాల్ మన శరీరంలోకి వెళ్ళిన వెంటనే లివర్ పైన ప్రభావం చూపుతుంది. యాక్చువల్గా లివర్ మన బాడీలో ఉన్న విషపూరితమైన పదార్థాలను బయటకు పంపిస్తుంది. మీరు తరచూ ఆల్కహాల్ తాగుతూ ఉంటే మీ లివర్ ఖచ్చితంగా పాడవుతుంది. మనం ఆల్కహాల్ తాగినప్పుడు ఆ ఆల్కహాల్ నేరుగా జీర్ణాశయానికి వెళ్తుంది. ఇక అక్కడి నుంచి చిన్న ప్రేగులోకి వెళ్తుంది. ఆ చిన్న ప్రేగుల్లో ఉండే వాల్స్ ద్వారా ఆల్కహాల్ రక్తంలో కలుస్తుంది. ఇక అక్కడి నుంచి మన శరీర భాగాలకు చేరుకుంటుంది. ముందుగా లివర్ మరియు బ్రెయిన్ కి చేరుకుంటుంది. అప్పుడు లివర్ లోని ఎంజైమ్స్ ఆ ఆల్కహాల్ మాలిక్యూల్స్ ని బ్రేక్ చేస్తుంది. అలా బ్రేక్ చేసి లివర్ బ్లడ్ నుంచి ఆల్కహాల్ ను రిమూవ్ చేస్తుంది. అది కూడా లిమిట్స్ లో ఉంటేనే. కానీ మనం ఎక్కువగా ఆల్కహాల్ తాగేస్తూ ఉంటే లివర్ ఏమీ చేయలేకపోతుంది. లివర్ పాడైపోతూ ఉంటుంది. నిజానికి లివర్ మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా లివర్ సహాయంతోనే బయటకు వస్తుంది. అయితే మనం లిమిట్స్ లో ఆల్కహాల్ తాగినా కూడా రక్తంలో ఉన్న ఆల్కహాల్ ని లివర్ లోని ఎంజైమ్స్ విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు ఒక విష పదార్థం ఏర్పడుతుంది. దాన్ని ఎసిటల్డేహైడ్ అని అంటారు. అది మన శరీరానికి చాలా హాని చేస్తుంది. అది తక్కువ మోతాదులో ఉంటే మన బాడీ దాన్ని డైజెస్ట్ చేసి యూరిన్ రూపంలో బయటకు పంపించేస్తుంది. అందుకనే ఆల్కహాల్ తాగుతున్నప్పుడు ఎక్కువగా టాయిలెట్ వస్తుంది. ఇలా వారానికి ఒకసారి, నెలకొకసారి అయితే లివర్ కి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ తరచూ ఆల్కహాల్ తాగుతూ ఉంటే లివర్ తను చేయాల్సిన పని కన్నా ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా విషపూరితమైన పదార్థాన్ని శరీరం నుంచి బయటకు తీయడం అనేది సాధారణమైన విషయం కాదు. దానికోసం లివర్ ఆగకుండా పని చేయాల్సి ఉంటుంది. సో మనం రెగ్యులర్ గా తాగుతూ ఉంటే ఆ విష పదార్థం పెరిగి మన లివర్ ని డ్యామేజ్ చేస్తుంది. అలాగే లివర్ చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది. దీనివల్ల ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలా ఎక్కువగా ఆల్కహాల్ తాగటం వల్ల లివర్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్ వస్తుంది. అయితే ఆల్కహాల్ చిన్న పేగుల నుంచి వాల్స్ ద్వారా రక్తంలో కలుస్తుంది, తర్వాత శరీర భాగాలకు చేరుకుంటుంది అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అయితే ఆల్కహాల్ మన బ్రెయిన్ వరకు వెళ్ళగానే మత్తు ఎక్కుతుంది. ఈ ప్రాసెస్ లో మన మెదడు డోపమైన్ అనే ఒక హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది. ఈ డోపమైన్ హార్మోన్ ఆనందాన్ని ఇచ్చే హార్మోన్స్ లో ఒకటి. మనం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఫీలింగ్ కోసమే అందరూ ఆల్కహాల్ తాగుతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకున్న కష్టాలు, నష్టాలన్నీ దూరం అవుతాయని అనుకుంటారు. ఈ డోపమైన్ వల్లనే చాలా మంది ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోతారు. ఆల్కహాల్ తాగటం వల్ల డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. దానికోసమే మళ్ళీ ఆల్కహాల్ తాగాలి అనిపిస్తుంది. అలా ఆల్కహాల్ అలవాటైపోయి దానికి బానిసగా మార్చేస్తుంది. నిజానికి మహిళలు పురుషుల కంటే కూడా ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. మహిళలు ఆల్కహాల్ తాగినట్లయితే వాళ్ళకి పురుషుల కంటే కూడా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆడవాళ్ళ బాడీ ఆల్కహాల్ ని చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా ఆల్కహాల్ ఎక్కువగా తాగేస్తూ ఉన్నారు. ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తాగటం వల్ల లివర్ పాడైపోతుంది. దానికి ఉన్న ఒకే ఒక పరిష్కారం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అది కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే ఎవరో ఒక డోనర్ ఖచ్చితంగా ఉండాలి. అలానే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు అవుతుంది.
పచ్చ కామర్లు కూడా ఆల్కహాల్ వల్ల వస్తుంది. కొంతమందికి అయితే పచ్చ కామర్లు నయమవుతాయి, కానీ కొంతమందికి హాస్పిటల్కి వెళ్ళినా కూడా పచ్చ కామర్లు అస్సలు నయం కావు. దీనివల్ల వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఆల్కహాల్ తాగే కొద్దీ వారి బరువు కూడా తగ్గుతూ ఉంటుంది. వాళ్ళ స్కిన్ కూడా పసుపుగా మారుతుంది. చేతులు కాళ్ళు ఎర్రగా మారుతాయి. వాళ్ళు ఏ పనిని కూడా సరిగ్గా చేయలేరు. ఏ పని చేసినా కూడా చేతులు కాళ్ళు వణుకుతూ ఉంటాయి. వాళ్ళ శరీరంలో ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా సరిగ్గా అర్థం కాదు. ఆల్కహాల్ తాగటం వల్ల ఇంకొక నష్టం ఏంటంటే వాళ్ళ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఆకలి తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఆకలి కంటే ఆల్కహాల్ తాగాలన్న దాహమే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆల్కహాల్ దొరక్కపోతే వాళ్ళు ఖచ్చితంగా పిచ్చోళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, ఏ విధంగా ఆల్కహాల్ సాధారణ మనుషులను పిచ్చి వాళ్ళగా మారుస్తుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆల్కహాల్ తాగి జీవితాలు పాడు చేసుకున్న ఎంతోమంది వ్యక్తులు మనకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆల్కహాల్ కోసమే చూస్తూ ఉంటారు. చాలా మంది అప్పుడప్పుడు ఆల్కహాల్ తాగితే ఏమి అవదు అని అప్పుడప్పుడు ఆల్కహాల్ తాగే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆల్కహాల్ కి బానిసలుగా అవుతారు. ఒకసారి ఆల్కహాల్ తాగితే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తాగుతూనే ఉంటారు. అందుకనే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మొదటిసారి ఆల్కహాల్ తాగుదామని చెప్పినప్పుడు వాళ్ళను తాగనివ్వకండి. మీరు కూడా తాగకండి, లేదంటే పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. మీకు కూడా ఆల్కహాల్ అలవాటు ఉంటే సాధ్యమైనంత వరకు త్వరగా మానేయండి, లేదంటే మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు బీర్ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు నష్టాల గురించి తెలుసుకుందాం పదండి. నిజంగానే బీర్ తాగటం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నటువంటి ఆల్కహాల్ డ్రింక్స్ అన్నిట్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ చూసుకుంటే బీర్లోనే తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఏ డ్రింక్స్ లో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత ఉందో క్లియర్ గా చూపిస్తున్నా. వోడ్కాలో 40 to 95%, జిన్ లో 36 to 50%, రమ్ లో 36 to 50%, విస్కీలో 36 to 50%, టకీలాలో 50 to 51%, లిక్కర్స్ లో 15%, ఫోర్టిఫైడ్ వైన్ లో 16 to 24%, అన్ఫోర్టిఫైడ్ వైన్ లో 14 to 16%, బీర్ లో 4 to 8%, మాల్ట్ బెవరేజ్ లో 15% ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, బీర్ తాగటం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ బీర్ లిమిట్ లో తాగితే మన శరీరానికి చాలా ఉపయోగాలు ఉంటాయి. నిజానికి బీర్ ని గోధుమలు, ధాన్యాల నుంచి తయారు చేస్తారు. వీటిలో మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి మన శరీరానికి బాగా ఉపయోగపడతాయి. కేవలం ఇది మాత్రమే కాదు, మనం బీర్ తాగటం వల్ల మన గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. మీరు డిప్రెషన్ లో ఉన్నప్పుడు మీరు బీర్ తాగితే మీ బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల మీ బాధ కొద్దిగా తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, దీంతో పాటు బీర్ తాగటం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటంటే, బీర్ తాగినప్పుడు మన శరీరంలో ఉన్న విషపూరితమైన పదార్థాలు యూరిన్ తో పాటు బయటకు వచ్చేస్తాయి. వారానికి 2 లేదా 3 గ్లాసుల బీర్ తాగటం వల్ల మీ శరీరానికి ఏ హాని జరగదు. ఇంకా చెప్పాలంటే మీ శరీరంలో ఉన్న విషపూరితమైన పదార్థాలన్నీ బయటకు వచ్చేస్తాయి. బీర్ తాగటం వల్ల జరిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, యాక్చువల్ గా అందరూ బీర్ ను రాత్రిపూటనే ఎక్కువగా తాగుతారు. బీర్ లో చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. రాత్రిపూట తాగటం వల్ల మనుషులు ఆ క్యాలరీస్ ని కరిగించలేకపోతారు. దీనివల్ల మన బాడీలో ఫ్యాట్ కూడా పెరిగిపోతుంది. దీని ఫలితంగా శరీరం లావు అవుతుంది. దీనివల్ల ఎన్నో వ్యాధులు పుట్టుకొస్తాయి. బీర్ తాగటం వల్ల బాడీ వస్తుందా? వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ బీర్ తాగటం వల్ల ఖచ్చితంగా బాడీ వస్తుంది. కానీ మీరు బీర్ తాగటం వల్ల వచ్చిన క్యాలరీస్ ని వర్కౌట్ చేసి బర్న్ చేసినప్పుడు మాత్రమే మీకు బాడీ వస్తుంది. లేకపోతే అది మీ బాడీలో ఫ్యాట్ గా మారుతుంది. దీనివల్ల మీ బాడీ లావుగా కనిపిస్తుంది. లావైన తర్వాత చాలా మంది బాడీ బిల్డ్ అయిందని అనుకుంటారు, కానీ నిజానికి అదంతా కొవ్వు మాత్రమే. మీరు వర్కౌట్ చేసి క్యాలరీస్ ని బర్న్ చేసినప్పుడు మాత్రమే మీ బాడీ బిల్డ్ అవుతుంది. ఫ్రెండ్స్, అందుకనే మీరు ఒకవేళ బాడీ పెంచాలి అనుకుంటే న్యాచురల్ గానే బాడీ పెంచండి. న్యాచురల్ గా ప్రోటీన్స్, ఫ్యాట్స్ తీసుకుని బాడీని బిల్డ్ చేయడానికి ప్రయత్నించండి. బీర్ తాగితే బాడీ బిల్డ్ అవుతుందని చెప్పేసి ఎలా పడితే అలా బీర్ తాగేయకండి. ఫ్రెండ్స్, నేను చివరిగా చెప్పేది ఏంటంటే, వీలైనంత వరకు ఇలాంటి డ్రింక్స్ కి అలవాటు పడకండి. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.